వారసత్వం ద్వారా సంక్రమించిన బంగారం, వ్యవసాయ ఆదాయం, లెక్కచూపిన ఆదాయం ద్వారా కొన్న బంగారానికి ఎలాంటి పన్నులు ఉండబోవని కేంద్రం ప్రకటించింది. అప్రకటిత ఆదాయంపై 85% పన్ను విధించడానికి వీలుగా ఇటీవలే ఐటీ చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించినందున బంగారం, నగలు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయని అనేక వదంతులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో బంగారు నగల అంశంపై ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు CBDT స్పష్టతనిచ్చింది. బంగారు నగలపై పన్ను విషయంలో ప్రభుత్వం ఎలాంటి కొత్త నిబంధన విధించలేదని స్పష్టం చేసింది. వివాహమైన మహిళ 500 గ్రాముల వరకు, వివాహం కాని ఆడపిల్లలు 250 గ్రాముల వరకు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారాన్ని కలిగి ఉండవచ్చని CBDT తెలిపింది. ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఈ పరిధికి లోబడి ఉన్న బంగారాన్ని జప్తు చేయలేదని స్పష్టం చేసింది. న్యాయబద్ధమైనదైతే అంతకంటే ఎక్కువ బంగారాన్ని కూడా కలిగి ఉండవచ్చని CBDT స్పష్టం చేసింది. వారసత్వం ద్వారా సంక్రమించిన బంగారం, వ్యవసాయ ఆదాయం, లెక్కచూపిన ఆదాయం ద్వారా కొన్న బంగారానికి ఎలాంటి పన్నులు ఉండబోవని కేంద్రం ప్రకటించింది. అప్రకటిత ఆదాయంపై 85% పన్ను విధించడానికి వీలుగా ఇటీవలే ఐటీ చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించినందున బంగారం, నగలు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయని అనేక వదంతులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో బంగారు నగల అంశంపై ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు CBDT స్పష్టతనిచ్చింది. బంగారు నగలపై పన్ను విషయంలో ప్రభుత్వం ఎలాంటి కొత్త నిబంధన విధించలేదని స్పష్టం చేసింది. వివాహమైన మహిళ 500 గ్రాముల వరకు, వివాహం కాని ఆడపిల్లలు 250 గ్రాముల వరకు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారాన్ని కలిగి ఉండవచ్చని CBDT తెలిపింది. ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఈ పరిధిలోబడి ఉన్న బంగారాన్ని జప్తు చేయలేదని స్పష్టం చేసింది. న్యాయబద్ధమైందైతే అంతకంటే ఎక్కువ బంగారాన్ని కూడా కలిగి ఉండవచ్చని CBDT స్పష్టం చేసింది.